సోషల్ మీడియా సైకో అన్న పేరు తెచ్చుకున్న బోరగడ్డ అనిల్ ప్రజెంట్ ఆయన జైల్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు ఆయనకి బెయిల్ మంజూరు హైకోర్టులో వాళ్ళు అపీల్ చేసినప్పుడు హైకోర్టు మాత్రం తిరస్కరించింది. ఫ్యూచర్ లో ఆయన ఇస్తుందా ఇవ్వదా? ఇవ్వలేదు కూడా. ఎందుకంటే అసలు ఇలాంటి వాళ్ళని క్షమించకూడదని హైకోర్టే చెప్పింది. ఆయన తరపు వాళ్ళు కాదు, ఆయన ఇంట్లో వాళ్ళు కాదు, ఎవరు కాదు, వాళ్ళు చెప్పినంత మాత్రం ఎవరు కూడా పట్టించుకోరు. ఏకంగా హైకోర్టే చెప్పిందంటే ఆయన ఎంతటి సైకోనో మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎన్ని బూతులు మాట్లాడారో అసలు మనము తల్లి పిల్ల ఆడవాళ్ళని కూడా తేడా లేకుండా పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని చిటికలో చంపేస్తా నేను, అసలు వాళ్ళ పిల్ల మీద కూడా మనం మాట్లాడుకోలేం, నోటితో చెప్పలేం, అలాంటి బూతులు మాట్లాడే వ్యక్తి బోరుగడ్డ అనిల్ కాకుండా చాలా ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ నుంచి అటు పవన్ కళ్యాణ్ కి గానీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని గానీ ఎంత దారుణమైన మాటలు అంటే థ్రెటనింగ్ కాల్స్ చేశారంట. థ్రెటనింగ్ కాల్స్ ఇవన్నీ చేసిన తర్వాత ఇక్కడికి సరిపోలేదని చెప్పి కబ్జాలు, అదేమంటారు ల్యాండ్ మాఫియాలు, ఇంకా ఒక క్రైమ్ ఉంది, ఆ క్రైమ్ లో ఈయన భాగస్వామ్యం లేదు లేదు. ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇప్పుడు రాజకీయాల పరంగా చూసుకుంటే రాజకీయాల పరంగా ఇప్పుడు వైసీపీ అండ చూసుకొని, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని ఇదంతా కూడా చేశాడు. అయితే రాజకీయాల పరంగానే ఇంతవరకే ఉండాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, వీళ్ళ వరకు మాట్లాడారంటే ఓకే. కానీ వీళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి, ఆడవాళ్ళ గురించి, అదే విధంగా పిల్లల గురించి, పిల్లలు ఏం చేశారు, ఆడవాళ్ళని కూడా చూడకుండా ఎంత గలీజ్ బూతులు అంటే వాటిని ఎవరు కూడా మళ్ళీ మాట్లాడలేరు అనమాట. సో అలాంటి మాటలు కావచ్చు, ఇలాంటి కొన్ని కేసులు కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కూడా బోరగడ్డ అనే పేరు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. సో ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం గెలిచిందో అప్పుడు మాత్రం ఆయన అజ్ఞాతంలోకి మొత్తానికి వెళ్ళిపోయాడు అనమాట. రాష్ట్రంలో లేకుండా అసలు ఎక్కడ ఉన్నాడో, ఎక్కడికి వెళ్ళా కూడా ఎవరికి తెలియదు. కాకపోతే రీసెంట్ టైంలో మొన్న చూసుకుంటే వాళ్ళ అమ్మగారి ఆరోగ్యం బాగోలేదని చూడడానికి రావడం జరిగిందంట. అది కూడా సీక్రెట్ గా. ఎంత సీక్రెట్ గా వచ్చినా ఇలాంటి ఒక సైకో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరికంటే ఖచ్చితంగా పడతారు. సో అప్పుడు పోలీసులు వెంటనే వెళ్ళి ఆయన అరెస్ట్ చేయడం కానీ ఇదంతా కూడా చేశారు. సో అప్పటికి ఆయన అరెస్ట్ చేసిన తర్వాత హైకోర్టుకి ఏమని పిటిషన్ పెట్టుకున్నాడంటే నాకు ఏం తెలీదు, నేను అమాయకుణ్ణి, అసలు ఇందులో నాకు ఎలాంటి సంబంధం లేదనే విధంగా నాకు బెయిల్ కావాలనే విధంగా ఆయన మాత్రం పిటిషన్ పెట్టుకున్నాడు. కోర్టు ఏమి అసలు అంటే అంత ఈయన అమాయకుడు అని చెప్పుకోవచ్చు, కోర్టు అమాయకులు కాదు కదా, ఇక్కడ జడ్జి అమాయకులు కాదు, లాయర్స్ అమాయకులు కాదు, ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా అమాయకులు కాదు. మీరు చేసిన అరాచకాలు, మీరు మాట్లాడిన బూతులు, మీరు పెట్టిన పోస్టులు ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ లో కనిపిస్తూ ఉంటాయి. ఖచ్చితంగా ఇటు ప్రజలలో కూడా చాలా మందికి ఈయన గురించి అన్ని తెలియకపోవచ్చు. సోషల్ మీడియా సైకో అన్న పేరున్నది అందరూ ఓన్లీ సోషల్ మీడియా అంటే వాళ్ళు పెట్టిన పోస్టులను చూశారు. రియల్ లైఫ్ లో కూడా మనిషి అంతే. నేను ఒక ల్యాండ్ విషయంలో అప్పట్లో ఏమని చెప్పావంట, నేను జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మెంబర్ ని, నాకు ఇప్పుడు ల్యాండ్ ఇస్తారా ఇవ్వరా, లేకపోతే నేను మీ పైన కేసులు వేయమంటారా అంటే ఒక సాధారణ వ్యక్తి దగ్గరికి వెళ్ళి చాలా మంది ఈయన పైన కంప్లైంట్స్ నార్మల్ వ్యక్తులే చాలా మంది పెట్టారు. ఆయనకు ఒక 50 లక్షలు ఎక్కువ అడిగాడని చెప్పి ఒక ఆయన పెట్టారు. అలా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు వందలలో ఆయన పైన కేసులు ఉంటాయి. ఇవన్నీ కేసులు ఉన్న తర్వాత కోర్టు ఒకదానికి ఇస్తుంది బెయిల్, లేకపోతే 2కి ఇస్తుంది. వందల కొద్ది కేసులు, అది కూడా డిఫరెంట్ వాటిపైన. ఇప్పుడు ఒక సైకో మా విషయం అనుకోవచ్చు, లేకపోతే ఆయన విధంగా ఆయన కబ్జాలు చేసేది అనుకోవచ్చు, లేకపోతే ల్యాండ్ మాఫియాలు అనుకోవచ్చు. ఇవన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ కాబట్టి అన్ని కలిపి ఒక్కసారి బెయిల్ ఇవ్వలేరు కాబట్టి హైకోర్టు కూడా నిరాకరించింది. కేసులు కూడా పక్కన పెడితే సోషల్ మీడియాలో ఈ విధంగా ఇంత బూతులు పెట్టినటువంటి వ్యక్తిని, ఆడవాళ్ళు, తల్లి చెల్లి పిల్లలను చూడకుండా మాట్లాడిన వ్యక్తిని మాత్రం అస్సలు క్షమించకూడదు. ఇలాంటి వ్యక్తులను అసలు మనం ఉపేక్షించొద్దు. అసలు బెయిల్ కాదు కదా, అసలు దాన్ని విడిచిపెట్టే అవకాశమే లేదనే విధంగా హైకోర్టే చెప్పింది.